బాబాయ్ గారు మీ పేరు? నా పేరా అక్క గోవింద్. ఓకే, గోవింద్ గారు ఏం చేస్తుంటారు? ఏదో పొలం పని చేస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? మాకు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తు. ఎందుకని రావాలంటున్నారు బాబాయ్ గారు? దాంట్లో మా న్యాయం జరగల, అంత అన్యాయమే. ఎవరి పార్టీలో? వైసీపీ పార్టీలో. ఓకే ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు బాగా బతుకుతున్నారు. ఇంతకుముందు అసలుకి రైతులు నానా ఇబ్బందులు పడేవాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అనేసి అంటున్నారు కదా. మామూలుకి పార్టీ నచ్చింది. ఎక్కడ చెప్పమన్నా చెప్తాను నేను. ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. గుంటూరులో చెప్పమన్నా, మంగళగిరిలో చెప్పమన్నా, మాచల్ ఎటేజీలోకి చెప్పమన్నా చెప్తా. మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఈసారి గెలవబోతున్నారు అనేసి అంటున్నారు కదా. ఇది సోదిలో కూడా దొరకదు చెప్పు కావాలంటే. ఓకే, అట్లేడు మసాలా పైన అక్క పోయిందో సోదిలో కూడా దొరకదు. మరి మీకు తెలిసినంత వరకు ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ గెలుస్తారంటారు? నమ్మకంగా నేను 50,000 కస్తా. 50,000 పందెం కాస్తారు. జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు. ఏంటి అంత నమ్మకం ఏంటి జోలకంటి గారు? మాకు నమ్మకం ఏమున్నాయి ఇక్కడ. మా ఊరు అటు పోయి తూర్పు రోడ్డు ఎట్టుందో కారంపూడి నుంచి ఎప్పుడు వచ్చినవా తిరిగి ఆ రోడ్లు ఒకసారి చూసిరాపో. చాలా జరుగుతుంది అంటే డెవలప్మెంట్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో, అందరికి మంచిగా జరుగుతుంది అంటున్నారు కదా. ఇక్కడ ఏం జరగదు. ఓకే, మరి మీకు తెలిసినంత వరకు ఈసారి 170 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఎన్ని సీట్ల దాకా రావచ్చు అంటారు? మాకు అంత అనుభవం మనకి లేదు. ఓకే, అయ్యా మాకు రావు. ఊళ్ళో చెప్పమను చెప్తా. ఈసారి అయితే తెలుగుదేశం పార్టీ అయితే వస్తుంది నమ్మకంగా వస్తుంది. ఓకే.